పైకి లీటర్లా కనిపించే ప్రతి ఆయిల్ ప్యాకెట్ లీటర్ కాకపోవచ్చు, కానీ ఫ్రీడమ్ ఆయిల్ ప్యాకెట్లో మాత్రం ఖచ్చితంగా లీటర్ నూనె ఉంటుంది. తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగుల కోసం రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రారంభించింది. ఈ పథకానికి సంబంధించి ప్రభుత్వం మరో కీలక అప్డేట్ ఇచ్చింది. నిరుద్యోగ యువతీ యువకుల నుంచి దరఖాస్తులు కోరుతున్నామని ఓ ప్రకటనలో తెలిపింది. దరఖాస్తుల స్వీకరణ ఈ నెల 14వ తేదీ వరకు కొనసాగనుంది. అభ్యర్థుల యొక్క వయసు 21 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వరకు ఆమోదిస్తారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ యువతకు స్వయం ఉపాధి కోసం ఆర్థిక సహాయం అందించడానికి రాజీవ్ యువ వికాసం పథకం ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ పథకానికి ఈ నెల 14తో గడువు ముగియనుండడంతో నిరుద్యోగ యువకులు ఎక్కువగా దరఖాస్తు చేసుకుంటున్నారు. ఇక దరఖాస్తుకు కావలసిన ధృవపత్రాలు ఈ విధంగా ఉన్నాయి. ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్ లేదా ఆదాయ ధృవీకరణ పత్రం, తెలంగాణ ప్రభుత్వం ద్వారా జారీ చేసిన కుల ధృవీకరణ పత్రం, పర్మనెంట్ డ్రైవింగ్ లైసెన్స్, వ్యవసాయ పథకం కోసమైతే పట్టాదారు పాస్బుక్, సదరం సర్టిఫికేట్లు, పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉండాలని అధికారులు తెలిపారు. ఆసక్తి గలవారు మీ సేవా కేంద్రాలు, పురపాలక సంఘ కార్యాలయాలలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇక ఇటీవల దరఖాస్తుల గడువు ముగియగా ఈ గడువు ఏప్రిల్ 14 వరకు పొడిగించారు. ముందుగా ఆన్లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తులను స్వీకరించినప్పటికీ ఆ తర్వాత ఆఫ్లైన్ విధానంలో కూడా స్వీకరిస్తున్నారు. ఇలా పూర్తి చేసిన దరఖాస్తు ఫామ్నుపై పత్రాలు జత చేసి మండల కేంద్రంలోని ఎంపీడీఓ ఆఫీసులోని ప్రజాపాలన సేవా కేంద్రంలో ఇవ్వాలి. మున్సిపాలిటీలో అయితే మున్సిపల్ కార్యాలయంలో సమర్పించవలసి ఉంటుంది. ఇక దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ పూర్తయిన తర్వాత మండల స్థాయి కమిటీలు అర్హుల ఎంపికలు పూర్తి చేసి జిల్లా స్థాయి కమిటీలకు జాబితాను అందజేస్తాయి. జిల్లా స్థాయి కమిటీ ఈ జాబితాలను పరిశీలించి యూనిట్లను మంజూరు చేస్తారు. ఇక జూన్ 2 నుంచి 9 వరకు లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేస్తారు. ఈ దిశగా ప్రభుత్వం కార్యాచరణను సిద్ధం చేసింది. ఈ పథకం ద్వారా 5 లక్షల మంది నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కోసం అవకాశాలు లభిస్తాయి. 5 లక్షల వరకు ఆర్థిక సహాయం అందుతుంది. దీనిలో సబ్సిడీలు, తక్కువ వడ్డీ రుణాలు ఉంటాయి. యువత స్వయంగా చిన్న వ్యాపారాలు, పరిశ్రమలు స్థాపించవచ్చు. ఉపాధి కల్పన ద్వారా ఆర్థికంగా స్థిరత్వం సాధించవచ్చు. ఎంపికైన వారికి పారిశ్రామిక శాఖ ద్వారా వ్యవస్థాపక శిక్షణ అందిస్తారు. చిన్న వ్యాపారాల ద్వారా స్థానిక ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.